రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మన శాసనసభ్యులు అన్న ప్రభాకరణ గారి నాయకత్వంలో మరి ఈరోజు వారి పేరు మీద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెట్లు పెట్టి మరి ఏదైతే కేసీఆర్ గారి ఉద్దేశం హరిత తెలంగాణ కావాలి, బడ్జెట్ తెలంగాణ కావాలని చెప్పి కలలు కానీ 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే తెలంగాణ మొత్తం కూడా గ్రీనరీగా మార్చేసిండో దాంట్లో భాగంగానే గ్రీనరీ అంటే కేసీఆర్ గారికి ఇష్టం. మరి ఆయనకు ఆరోగ్యాలు పెరగాలంటే అందులో భాగంగా దానికి చెట్లు పెట్టి మరి ఆయన జన్మదినం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యమం సాధించకముందు చెప్పిన విషయాలు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక అంశాల మీద సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఒక స్థిరమైన ప్రభుత్వం అందించడంలో కేసీఆర్ గారు సఫలమైనరు. మరి కొన్ని తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలతో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు కొంతమంది నమ్మి 1%తో ఓడిపోయినా ఈరోజు 1 ఇయర్ దాటకముందే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఏదైతే చెప్పిండో మరి అదే అన్నిటి కూడా ఉల్టా ఇయ్యాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ప్రజలు విసిగి వేసారిపోతూ ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు, ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మేమందరం కూడా వారి ఆయుర్వేదంతో ఉండాలి, మరి ఆయన మంచిగుండి ఈ ప్రజలకు మళ్ళీ సేవ చేసే భాగ్యం తొందరలోనే వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ మరి అందరం కాన్స్టిట్యూన్సీ తరఫున జిల్లా ప్రభాకరణ నాయకత్వంలో మరి ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొన్ని చెట్లు పెట్టి మరి వారి జన్మదినానికి ఆయుస్సు పెంచాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తూ మరి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, బీఎస్ఎస్ చైర్మన్లు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటాం. ఎందుకంటే మా నాయకులందరూ కూడా ఎన్నికలు వస్తాయని చెప్పి చూస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో తోక ముడుచుకొని పారిపోతూ ఉన్నారు, ఎన్నికలు పెట్టడానికి భయపడుతూ ఉన్నారు అనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మోసం చేసినందుకు తప్పకుండా కర్రుగాచి వాత పెడతాం ఈయనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎన్నికలు పెట్టాలి. స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు లేక మరి ప్రజలు బాగా అవస్థ పడతారు, ఇబ్బంది పడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై